dear students, welcome to SDH coaching. Today we are going to discuss about classification of price elasticity of demand part 2. So in that we are going to discuss about relatively elastic demand. So in the relatively elastic demand, proportionate change in quantity demand is greater than proportionate change in the price of the good. So relatively elastic demand లో క్వాంటిటీ డిమాండ్లో వచ్చిన మార్పు ఎక్కువగా ఉంటుంది ధరలో వచ్చిన మార్పు కంటే. సో హియర్ ఎలాస్టిసిటీ కోఎఫిషియంట్ ఈజ్ గ్రేటర్ దాన్ 1, దట్ మీన్స్ ఎన్పి ఈజ్ గ్రేటర్ దాన్ 1. సో ఇక్కడ రిలేటివ్ ఎలాస్టిక్ డిమాండ్లో ఎలాస్టిసిటీ కోఎఫిషియంట్ గ్రేటర్ దాన్ 1గా ఉంటుంది, అంటే దాన్ని ఎన్పి ఈజ్ గ్రేటర్ దాన్ 1 కింద మనం చెప్పుకోవచ్చు. సో కమింగ్ టు ద డయాగ్రామ్, సో relatively elastic demand can be discussed with the help of a diagram. So on x-axis we have taken quantity demanded and on y-axis we have taken price. When price is OP, quantity demand is OQ. When price is OP1, quantity demand is OQ1. So that means here change in price is delta P, a change in quantity demand is delta Q. So here delta Q is greater than delta P. Okay, delta Q is greater than delta P, that means NP is greater than 1. Here డయాగ్రామ్ లో మనం x యాక్సిస్ మీద క్వాంటిటీ డిమాండ్ ని తీసుకున్నాం, y యాక్సిస్ మీద ప్రైస్ ని తీసుకున్నాం. ప్రైస్ అనేది ఓపీగా ఉన్నప్పుడు క్వాంటిటీ డిమాండ్ అనేది ఓక్యూగా ఉంది. ప్రైస్ అనేది ఓపీ 1కి తగ్గినప్పుడు క్వాంటిటీ డిమాండ్ అనేది ఓక్యూ 1కి పెరిగినది. సో ఇక్కడ చూడండి, పీకి పీ1కి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది? డెల్టా పీ. క్యూకి క్యూ1కి మధ్యన డిఫరెన్స్ డెల్టా క్యూ. ఇక్కడ చూడండి, క్యూకి క్యూ1కి మధ్య డిఫరెన్స్ డెల్టా క్యూ అనేది ఎక్కువగా ఉంది, డెల్టా పీ అనేది తక్కువగా ఉంది. సో మనం రిలేటివ్ ఎలాస్టిక్ డిమాండ్ని ఎగ్జాంపుల్ రూపంలో వివరించుకుందాం. సో ఉదాహరణకి యాపిల్ యొక్క ప్రైస్ అనేది 40గా ఉన్నప్పుడు డిమాండ్ అనేది 400 అనుకుంటే, 30కి తగ్గినప్పుడు డిమాండ్ 600 ఉన్నది అని అనుకుందాం ఉదాహరణకి. సో ఇక్కడ చూడండి, పి అనేది 40, సో క్యూ అనేది 400. డెల్టా పి అనేది ఎలా అవుతుంది అప్పుడు? 40కి 30కి డిఫరెన్స్ ఎంత? 10. సో డెల్టా పి అనేది 10. 40కి 600కి డిఫరెన్స్ ఎంత? 200. సో డెల్టా క్యూ అనేది 200. సో మనకి ఫార్ములా తెలుసు కదా, NP ఈజ్ ఈక్వల్ టు డెల్టా క్యూ బై డెల్టా పి ఇంటూ పీ బై క్యూ. సో మనం ఈ వాల్యూస్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటే అప్పుడు ఎలా వస్తుంది ఎలా వస్తుంది మనకి? చూడండి, డెల్టా క్యూ అంటే 200 డివైడెడ్ బై డెల్టా పి. డెల్టా పి అంటే ఎంత? డెల్టా పి అంటే 10. సో 200 డివైడెడ్ బై 10 ఇంటూ పి అంటే ఎంత? 40. పి అంటే 40 కదా, 40 డివైడెడ్ బై క్యూ అంటే ఎంత? 400. సో 400. 200 డివైడెడ్ బై 10 ఇంటూ 40 డివైడెడ్ బై 400. మనకు సాల్వ్ చేయడం వచ్చు కదా. సో దీన్ని సాల్వ్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 2 వస్తుంది. 200 1 టైము, 400 2 టైమ్స్. ఓకే, 10 టేబుల్లో 40 4 టైమ్స్. ఓకే, 2 ఉంది కదా, 2 4లో 2 టైమ్స్. 2 ఇంటూ 1 ఇంటూ 2 2. 2 ఈజ్ గ్రేటర్ దెన్ 1. సో NP ఈజ్ గ్రేటర్ దెన్ 1. Okay, this is about a relatively elastic demand. So coming to relatively inelastic demand. So in the relatively inelastic demand, proportionate change in quantity demand is less than proportionate change in the price. అంటే ఇక్కడ డిమాండ్ అనేది తక్కువగా ఉంటుంది, అంటే డిమాండ్లో వచ్చిన మార్పు అనేది తక్కువగా ఉంటుంది దేనికన్నా? ధరలో వచ్చిన మార్పు కన్నా. సో we will discuss this relatively elastic demand with the help of a diagram. So on x-axis we have taken quantity demanded and in y-axis we have taken price. And on x-axis we have taken quantity demanded and on y-axis we have taken price. When price is OP, quantity demand is OQ. When price is OP1, quantity demand is OQ1. Okay, here delta P is more and delta Q is
less. Here NP is less than 1. So delta Q is less and delta P is more. Delta Q is less than delta P. So we will discuss this with the help of an example. So for example, if you take apple price 40, then the quantity demand of apple is 400, and the price of apple is 30, then the quantity demand of apple is 450. So P is 40, Q is 400. Change. Okay, change in price 40 and 30. What is the change here? 10. So delta P is 10. So the difference between 400 and 450 is 50. So delta Q is 50. సో చూడండి, ధర యాపిల్ ధర 40 ఉన్నప్పుడు డిమాండ్ ఎంత ఉంది? 400 ఉంది. సో యాపిల్ యొక్క ధర 30కి తగ్గినప్పుడు డిమాండ్ ఎలా ఉంది? 450గా ఉంది. సో వీటిని మనం P అనేది ఎంత? 40, Q అంటే 400. డెల్టా P ఎంత? ధరలో వచ్చిన మార్పు ఎంత? 40కి 30కి డిఫరెన్స్ ఎంత? 10 కదా. సో డెల్టా P అనేది 10 అవుతుంది. 400కి 450కి డిఫరెన్స్ ఎంత? 50. సో డెల్టా Q అనేది 50 అవుతుంది. ఈ ఈక్వేషన్స్ని ఇక్కడ ప్రతిక్షేపించాలి. సో అప్పుడు మనకి వాల్యూ ఎంత వస్తుంది? 0.5 వస్తుంది. 50/10 ఇంటూ 40/400. సో వీటిని సాల్వ్ చేస్తే మనకి 0.5 వస్తుంది, విచ్ ఇస్ లెస్ దెన్ 1. సో వీ హ్యావ్ టు substitute these values in the equation. So that is 50/10 into 40/400. So if we solve this, we will get a 0.5, which is less than 1. So that means delta P is less than 1. Okay, this is about relatively inelastic. This is about a relatively inelastic demand. So thanks for watching. Okay, please share this video to your friends. Have a nice day.